దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భూమా భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఎక్కడ ఉంచనున్నారు? భూమా నాగిరెడ్డి తన రాజకీయ వ్యక్తిగత కుటుంబం గురించి కొద్ది రోజుల క్రితమే ఎన్టీవీతో మాట్లాడారు. ఆయన చివరి మాటలు ఒకసారి విందాం. అదృష్టవంతున్నో దురదృష్టవంతున్నో నేను ఎక్కే ప్రతి మెట్టు వెనకాల ఎవరో ఒక కుటుంబ సభ్యులు చనిపోతా వచ్చారు. ఓకే, ఆయన భాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మండల ప్రెసిడెంట్గా నేను ఆ ప్లేస్లో రావాల్సి వచ్చింది. మండల ప్రెసిడెంట్ అయిన ఒక 2 yearsకే శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన 1989లో గెలిచాడు, 91లో చనిపోయాడు. భూమా మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, సీఎం ఎప్పుడు కర్నూలుకు వెళ్లనున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భూమా నాగిరెడ్డి నిన్న ఇదే సమయంలో జిల్లాకు చెందినటువంటి ఎంపీ సీటీలు, జడ్పీటీసీలు అనుచరులతో ముఖ్యమంత్రిని కలిశారు. మరి 24 గంటల సమయంలోనే ఇంతటి విషాదం చోటు చేసుకోవడంతో అంతటా చాలా విచారం వ్యక్తం అవుతా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఉదయం నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుంటా ఉన్నారు. మెరుగైన వైద్యం అందించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై అధికారులతో మాట్లాడుతున్నారు. అవసరం అయితే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, మంత్రులతో కూడా ఉదయం నుంచి సీఎం మాట్లాడుతూ ఉన్నారు. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. భూమా నాగిరెడ్డి మృతి చెందారు అనే వార్త అంతటా విషాదాన్ని నింపింది. ముఖ్యమంత్రి కూడా దానిపై ఇప్పటికే సంతాపాన్ని ప్రకటించారు. నిన్న ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశాలపై భూమా సుదీర్ఘంగా చర్చించారు. తీసుకొచ్చినటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరినీ పరిచయం చేసి ఎన్నికల తర్వాత ఎటువంటి స్ట్రాటజీతో ఉండాలి, వారికి ఏ రకంగా న్యాయం చేయాలనే అంశంపై ఆయన ముఖ్యమంత్రితో చాలా పర్సనల్గా కూడా మాట్లాడారు. అయితే ఇంతలోనే ఆయన గుండెపోటుకు గురై అకాల మరణం చెందటం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కూడా కర్నూలు బయలుదేరారు. కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఇప్పటికే వైజాగ్లో ఉన్నారు, ఆయన కూడా కర్నూలు వెళ్తా ఉన్నారు. మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ కూడా హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరారు. కొంత ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన్ని దక్కించుకోవాలి, కాపాడుకోవాలని ప్రభుత్వ పరంగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవేమీ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. సివియర్ స్ట్రోక్ రావడంతో ఆయన వైద్య సహాయం అందేలోపుగానే ఆయన మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది. టీడీపీలో భూమా దంపతులు ఇద్దరికీ కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. 92లో అయిన బై ఎలక్షన్స్ ద్వారా ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత శోభా నాగిరెడ్డికి కూడా ఆ పార్టీలో ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు. ఆర్టీసీ చైర్మన్గా కూడా ఆమెకు అవకాశాన్ని ఇచ్చారు. మరోవైపు భూమా నాగిరెడ్డికి 3 సార్లు ఎంపీగా పనిచేశారు. మళ్ళీ ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆయన ఆ కూతురుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నెలాఖరుకు ఉంటుందని భావిస్తున్న విస్తరణలో భూమాకు మంత్రి పదవి కూడా ఇస్తారనే విస్తృతంగా ప్రచారం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి కసరత్తు కూడా పూర్తి చేశారనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. ఈ సందర్భంగానే ఇటువంటి చర్చ ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఇలా అకాల మరణానికి పాల్గొనడం పార్టీలో, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దానిపై సంతాపం వ్యక్తం చేశారు. కొంత ఆయనతో పార్టీకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంది, ముందు నుంచి కూడా ఆ కుటుంబం ఆ పార్టీకి చాలా దగ్గరగా ఉందనేటువంటి కామెంట్ కూడా సీఎం చేశారు. అఖిలప్రియతో మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన భూమా కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చూసినట్లయితే ఆయన మృతి ఇటు పార్టీ పరంగాను, ప్రభుత్వంలో ఆయన సహచరులు కానీ, ఆయనటువంటి సన్నిహితులు కానీ, పార్టీ నాయకులు కానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.